స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఇటీవల తలపెట్టిన మండల ప్రశిక్షణ కార్యక్రమం, ప్రతి ఊరిలో బీజేపీ జెండా స్తూప నిర్మాణం వంటి కార్యక్రమాలపై సమాలోచన, రాబోయే కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని పూర్తి అప్రమత్తతతో ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, జిల్లా జనరల్ సెక్రటరీలు ఎంఎస్కే రాజు, మద్దిపాటి స్వర్ణరజని, షట్టిపల్లి శివ నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడవాల రామకృష్ణ, ఉన్ని కృష్ణన్, పాలడుగుల శ్రీవిద్య, సురేష్ బాబు, వీర వీరాంజనేయులు, రవిశంకర్, ఆశిష్, కూరగంటి సతీష్, ఆకుల శ్రీధర్, సూర్యకిరణ్, మోహిని తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కూటమిలో అన్ని విధాల ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సంస్థాగతంగా అంటే పార్టీ పరంగా చాలా అనేక రకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంది. ప్రధానంగా దేశంలో బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించాలనేది పార్టీ యొక్క లక్ష్యం. అందులో ఆల్రెడీ మన రామకృష్ణారెడ్డి గారు మన రాష్ట్రానికి ఈ బిఎల్ఓస్ని అసెంబ్లీ స్థాయిలో వారిని నియమిస్తూ ఈ కార్యక్రమాన్ని జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే పార్టీ సంస్థాగతంగా చాలా బలోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అనేక అంశాలని ఆలోచిస్తూ ముందుకు పెడుతుంది. 29 ఎన్నికల నాటికి పార్టీ పోలింగ్ బూత్ నుంచి పత్తర ప్రముఖ దాకా విస్తరించేటువంటి గట్టి ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అస్సాంలో ఎన్నికల్లో 3,45,000 పోలింగ్ పత్తర ప్రముఖులు నియమించింది. పార్టీ అధికారంలోకి వస్తుంది. కూటమి కూడా అధికారంలోకి రెండోసారి చాలా సునాయాసనంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలో మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో పెంచాలనే ఉద్దేశంతో మరి ఏదైతే గతంలో ఆమోదం పొందిన బిల్లుకి సంబంధించి సెన్సస్కి సంబంధించి అమెండ్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున నారీ శక్తి అనే బిల్లుని ప్రవేశపెట్టడం, అదేవిధంగా డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ రెండు ఆమోదం పొంది 2029 ఎన్నికల్లోనే మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఏదైతే ఇంతవరకు స్థానిక సంస్థలకు మాత్రమే పరిమితమైన మహిళలు చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు తీసుకోవాలి. తద్వారా 272 మంది పార్లమెంటు సభ్యులు భారతదేశంలో మహిళలు ప్రాతినిధ్యం వహించాలనే దిశగా నరేంద్ర మోడీ గారు విప్లవాత్మకమైన మార్పుకి నాంది పలకడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, దాన్ని ఆమోదం పొందకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఎంతో కాలం నుంచి అందరూ కోరుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయాల వల్ల ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈ బిల్లు ఆమోదం పొంది మహిళలకి న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. అనేక సార్లు ఈ కార్యక్రమం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఇదేదో భారతీయ జనతా పార్టీ
చేపట్టే కార్యక్రమం కింద వారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీలకి సంబంధించిన కార్యక్రమం కాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది.